నమస్కారం ఏఎస్ఏ న్యూస్ కి స్వాగతం 2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నేటికి కొన్ని అమలు చేయకుండా మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ఎన్నికలకు సిద్ధమంటూ వస్తున్నారని ప్రజలెవరూ ముఖ్యమంత్రిని నమ్మవద్దని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముప్పవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే రవికుమార్ అద్దంకి మండలంలోని చక్రాయపాలెం, గోపాలపురం, సింగరకొండపాలెం, కొత్తరెడ్డిపాలెం, చిన్నకొత్తపల్లి, శ్రీనివాస్ నగర్, గోవాడ, సాధునగర్, కలవకూరు, గుర్రంవారిపాలెం, శంకవరపాడు, ధర్మవరం, మైలవరం, వెంపరాల, ఉప్పలపాడు గ్రామాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల వారీగా ఓటర్ల జాబితా గురించి చర్చించి తెలుగుదేశం పార్టీకి చెందిన ఓటర్లు ఉంచారో లేదో చెక్ చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేశారో గ్రామాలలో ఉన్న ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని రవికుమార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పాలన అనేది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. పేజీకి ఎవరు ఉంటారు? ఒక పేజీ బాపల్లి ఎవరు ఉన్నారు? కుర్రోళ్ళు ఇప్పుడు వచ్చింది దాని ప్రకారం ఏంది? సరే 10 ఓట్లు లేదు, ఇంట్లో దాంట్లో 10 ఓట్ల రేటు రాకపోయి లేదు. 437 ఓట్లు దాదాపు చెప్పలేము. ఓట్లు పోయింది అంటే రాకపోయి లేదు. 437 ఓట్లు దాదాపు వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పానెం హనుమిరెడ్డి గెలుపు కోసం వారి వంతు కృషి ఉంటుందని బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య అన్నారు. అద్దంకి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో బుధవారం ఇన్ఛార్జ్ హనుమిరెడ్డిని దివ్యాంగుల విభాగం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగుల సమస్యలు వివరించి హనుమిరెడ్డిని శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చిన తర్వాత 3,000 పెన్షన్ తీసుకుంటున్న వారికి 5,000 ఇస్తున్నారని, అర్హులకి వాహనాలు, ఇంటి స్థలాలు, వైద్య సదుపాయాలు, సంక్షేమ ఫలాలు అందించారని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి వారంతా సిద్ధమన్నారు. 2024 ఎన్నికల్లో అద్దంకి ఎమ్మెల్యేగా హనుమిరెడ్డి గెలవబోతున్నారని రామయ్య చెప్పారు. అద్దంకి నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగుల కుటుంబాలు ముఖ్యమంత్రిని ఆదరించి హనుమిరెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని రామయ్య పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో హనుమిరెడ్డి అన్నని 2024లో ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసం వికలాంగుల కుటుంబాలుగా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జగనన్న పాలనే రావాలి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే అది జగనన్నతోనే సాధ్యమని చెప్పి తెలియజేస్తూ అద్దంకి నియోజకవర్గంలో ఇప్పటి వరకు వికలాంగుల విషయాల్లో సమస్యలు పట్టించుకోలేని నాయకులు ఎంతోమంది ఉన్నారు. హనుమిరెడ్డి అన్నని వచ్చిన కానించి ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా అన్నని వికలాంగుల సమస్యను అద్దంకి వికలాంగుల సమస్యను తెలియజేసుకోవడం జరిగింది. వెంటనే అన్న స్పందించి అద్దంకి నియోజకవర్గంలో త్వరలో వికలాంగుల భవనాన్ని కట్టించి ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా హనుమిరెడ్డి అన్న మాకు అందరికీ మాటిస్తాం జరిగింది. హనుమిరెడ్డి అన్నని ఎమ్మెల్యేగా మెజార్టీతో గెలిపించుకోవడం కోసం వికలాంగులుగా అద్దంకి నియోజకవర్గంలో ఉన్న 3,200 మంది 50 మంది వికలాంగులమే మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జగనన్న ప్రభుత్వం ద్వారా హనుమిరెడ్డి అన్న సహకారంతో అద్దంకిలో వికలాంగ సమస్య పరిశీలించుకుంటామని చెప్పి తెలియజేస్తూ
విద్యోన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఫిబ్రవరి 11వ తేదీన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ టెస్టు నిర్వహించగా బుధవారం ఫలితాలను ఫౌండేషన్ చైర్మన్ వీరనారాయణరావు, మన్నం త్రిమూర్తులు, కేవీ శ్రీను, గంగాధర్ తదితరులు కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అద్దంకి, ఇంకొల్లు, పొంగనూరు మండలాల్లో ఉన్న పాఠశాలల విద్యార్థులకు మెరిట్ టెస్టు నిర్వహించి అందులో ప్రతిభ కనపరిచిన వారిని గుర్తించి ఇంటర్మీడియట్ చదువు కోసం 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. 3 మండలాలకు కలిపి 15 మంది విద్యార్థులను స్కాలర్షిప్ కోసం ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. ప్రతి పేద విద్యార్థి మంచిగా చదువుకోవాలన్న ఉద్దేశంతో విద్యోన్నతి ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్లు అందిస్తున్నారని, ఎంపిక చేసిన 15 మందికి 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ కి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తెలివి కళ విద్యార్థులకు సాయం చేయాలనే ఉద్దేశంతో గత సంవత్సరం విద్యోన్నతి ఫౌండేషన్ స్థాపించి 10వ తరగతి విద్యార్థులకు మెరిట్ స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేశాము. పోయిన సంవత్సరం 15 మందిని ఈ అద్దంకి, పొంగనూరు, ఇంకొల్లు మండలాల్లో సెలెక్ట్ చేసి వాళ్ళకి స్కాలర్షిప్ అమౌంట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదవడానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 15 మందిని ఈ 3 మండలాల్లో సెలెక్ట్ చేసుకోవడం కోసం ఫిబ్రవరి 11వ పరీక్ష కండక్ట్ చేశాము. దాదాపు 20 స్కూల్స్ నుంచి 300 మంది విద్యార్థులు దాకా అటెండ్ అయ్యారు. వాళ్ళలో మెరిట్ ద్వారా వచ్చిన 15 మందిని ఈరోజు గెలిచేయడం జరుగుతుంది. ఈ 15 మందికి రేపు +2 స్టడీస్కి ఎక్కడైతే అడ్మిషన్ ప్రూఫ్ తీసుకుని వచ్చి బ్యాంక్ అకౌంట్ పంపించినప్పుడు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో 10,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలానే వీళ్ళు మళ్ళా ఉత్తీర్ణైనట్లయి 2వ సంవత్సరం కూడా 10,000 రూపాయల స్కాలర్షిప్. ఈ మొత్తం 21 స్కూల్స్లో గాను 10 స్కూల్స్ నుంచి 15 విద్యార్థులు అయ్యారు. ఒక 5 స్కూల్స్ నుంచి 2 చొప్పున, ఒక 5 స్కూల్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ నా అభినందనలు. ఈ ఏళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించిన స్కూల్స్ ప్రధానోపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు. వాళ్ళు వాళ్ళ విద్యార్థుల్ని రాబోయే సంవత్సరంలో మరింత అభివృద్ధి చేసి ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. నమస్కారం. విద్యోన్నతి ఫౌండేషన్ వీరనారాయణ గారు గత సంవత్సరం అద్దంకి బాయ్స్ హై స్కూల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసే సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించారు. వారికి మేము సహకరించి అన్ని విధాలుగా పోయిన సంవత్సరం మొదటిసారిగా విద్యోన్నతి ఫౌండేషన్ ఎగ్జామ్ కండక్ట్ చేయటం, 3 మండలాలు అద్దంకి, పొంగనూరు అండ్ ఇంకొల్లు మండలాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 13వ తేదీన 21 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తే 10 స్కూల్స్ నుంచి పిల్లలు సెలెక్ట్ అయ్యారు. ఈ విషయం ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలకి కేవలం ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లలు ఎంచుకోవడం అనే విషయంలో మేము సార్ని ఎంత అభినందిస్తున్నాం. అంటే ప్రభుత్వ విద్యా బుద్ధులు నేర్పేటువంటి పాఠశాల సంఖ్య దాదాపు తగ్గిపోతూ వాళ్ళు విద్యా వ్యవస్థకి మనుగడ సాధించే దిశలో ఉన్న దశలో ఆయన మాకెంతో చేయూతనిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి తెలివైన విద్యార్థులకి చేయూతనివ్వడం, వాళ్ళ యొక్క విద్య ఉన్నతి కోసం విద్యోన్నతి అనే ఫౌండేషన్ పెట్టుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ఆయన సౌహృదయంతో చేస్తారని మేమందరం కూడా ఆయన సపోర్ట్గా ఉంటామని ఈ విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రతిభా ఫలితాలు ఈరోజు మన పత్రికాముఖంగా మీకు తెలియజేయడానికి చాలా ఆనందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆనంద. బల్లిగురవ మండలం గొర్రెపాడు గ్రామంలో బుధవారం శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, వైసీపీ ఇన్ఛార్జి పాలెం హనిమిరెడ్డి వేర్వేరుగా హాజరై అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని నారికేళములు సమర్పించారు. పురోహితులు ఇరువురిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అద్దంకి మండలం వెంపరాల గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి శరణ్య రక్తహీనతతో బాధపడుతుండగా డాక్టర్ రక్తం అవసరమని చెప్పగా బుధవారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చుండూరి మురళీ సుధాకర్ సహకారంతో అద్దంకి కటికిందపాలెంకు చెందిన రవితేజ రక్తదానం చేసి ఆదుకున్నారు. వీరిని రోటరీ బృందం అభినందించారు. బీసీ
నాయకులపై యువకులపై దాడులు చేస్తుంటే చూస్తూ ఉండరని, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందని అఖిల భారత యాదవ్ మహాసభ నియోజకవర్గం అధ్యక్షులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బల్లికుర మండలంలో గోపిరాజు యాదవ్ పై తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కత్తులు, రాడ్లు తీసుకుని దాడి చేశారని, రాజు యాదవ్ గాయపడి వైద్యశాలలో చికిత్స పొందుతున్నా నేటికి పోలీసులు చర్యలు తీసుకోలేదని, ఇలాంటి దాడులను అఖిల భారత యాదవ్ మహాసభ ఖండిస్తుందన్నారు. బీసీలపై భౌతిక దాడుల వలన తెలుగుదేశం పార్టీకి దూరం అవుతున్నారని, గతంలో తెలుగుదేశం పార్టీకి బీసీలు అండగా ఉన్నారని, రాను రాను బీసీలపై టీడీపీ వారు చేసే దాడులను చూసి యాదవులు టీడీపీకి దూరం అవుతున్నారని లక్ష్మీనారాయణ చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకుని వస్తానన్న వారు ముందుగా బీసీలపై ఎలాంటి దాడులు జరగకుండా చూడాలని లక్ష్మీనారాయణ తెలియజేశారు. గోపిరాజు యాదవ్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో తెలుగుదేశం పార్టీకి బీసీలు చాలా వెన్నుదన్నుగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఎందువలనో వాళ్ళు చేసే అంటే ఇటువంటి భౌతికమైనటువంటి దాడుల వలన తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎస్పెషల్లీ యాదవులు దూరం అవుతున్నారనేటువంటి ఒక జీర్ణించుకోలేని సత్యం వాళ్ళకి అర్థమయ్యి బీసీల మీద యాదవుల మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల్లో భాగంగానే ఈరోజు బల్లికుర మండలంలో జరిగినటువంటి గోపి మీద జరిగినటువంటి దారుణమైన సంఘటన. కర్రల్లో కట్టెలు పెట్టుకుని ఎంటాడి అతన్ని తలబగలు కొట్టి ఒళ్ళంతా హోనమయ్యే విధంగా కొడితే ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు. మరి ఎందువల్ల పోలీసు యంత్రాంగం వాళ్ళు తెలుసుకుంటే కాసేపట్లో పట్టేస్తారు. మరి ఈరోజు వరకు అరెస్ట్ చేయకపోవటం, వాళ్ళు అరెస్ట్ కాకపోవటం మాకు కొంచెం అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు, నా పేరు లక్ష్మీప్రసాద్, అఖిల భారత యాదవ్ మహాసభ తరపు నుంచి మేము పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, అదేవిధంగా డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి అరాచకవాదులు సొసైటీలో తిరుగుతూ ఉంటే వాళ్ళు అరెస్ట్ కాకపోతే నిజంగా ఉన్నటువంటి ఇతర సొసైటీలో తిరిగేటువంటి మంచి మనుషులకి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళని భయభ్రాంతులు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి చట్టం ఖచ్చితంగా మేమున్నామనేటువంటి భరోసా ఇప్పుడు మిమ్మల్ని తప్ప ఎవరిని అడిగే పరిస్థితి లేదు. కాబట్టి పోలీస్ యంత్రాంగం దయచేసి వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి తెలియజేస్తాం. యాదవ్ మీద జరిగిన దాడి మా అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు అతను ఎంతో తీవ్ర గాయాలతో మరి హాస్పిటల్లో మరి ఈరోజు ఉన్నారు. మరి ఇట్లాంటి దాడులు మరి గవర్నమెంట్ మరి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వారు మరి ఈ విధంగా తీవ్రమైన మరి దాడులు పురుగొల్పుతూ వాళ్ళు ఆందోళనకరమైన ఈ విధానాన్ని కొనసాగిస్తే బీసీలు వాళ్ళకి తగిన బుద్ధి తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పనేసి ఇది మేము చీరాల అఖిల భారత యాదవ్ మహాసభ నియోజకవర్గ అధ్యక్షుడిగా మేము ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలుపుతున్నాము. ఇటువంటి దాడుల్ని ఇది ప్రోత్సాహం కాదు, ఇది ఇట్లాంటి దాడులు తీవ్రమైనవిగా మేము పరిగణిస్తూ మేము యాదవులుగా మేము ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీని తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము దీన్ని చాలా ఆందోళనకరమైన విధానంగా మేము తీసుకెళ్తామని చెప్పనేసి ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.